అంతవరకు నువ్వు చంద్రబాబు నాయుడు మేము ఇచ్చిన హామీలు అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. తర్వాత కూడా చేస్తాం. ఇంట్లో ఎవరు ఉంటారు? ఏం చెప్తున్నావు? పాపకి డబ్బులు పన్నాయా? అందరికి పన్నాయా? నలుగురు పన్నాయా? చేపిస్తాను. పిల్లల అకౌంట్ స్థలం ఇల్లు కూడా పెట్టిస్తాను. అందరు స్కూల్కి పోతున్నారా? తల్లికి వందనం పడిందా? తల్లికి పడి కూడా పెట్టిస్తాను. ఇల్లు కూడా కట్టిస్తాను మీకు. తర్వాత కాలువలు కూడా వేపిస్తాను. కాలువలు వేపిస్తాను. ఇది కదా మీకు ఇల్లు కూడా పెట్టిస్తాను. ఇల్లు కట్టుకోండి. కాలువలు వేపిస్తాను. కానీ పిల్లల్ని బాగా చదివించండి. ఏమో ఎంతమంది పిల్లలు? ముగ్గురు పిల్లలు. తల్లికి వందనం డబ్బులు పన్నాయా? ముగ్గురు పన్నాయా? మరి స్కూల్ పంపి ఇప్పుడు డబ్బులు వస్తాయి కదా, పంపించి అకౌంట్ ఓపెన్ చేయించుకో అబ్బాయి పేరు మీద. మీకు డబ్బులు పడతాయి. పిల్లలు మంచిగా స్కూల్లో చదివించండి. సరేనా? ప్రభుత్వం స్కూల్ ఇప్పుడు బాగా చేపిస్తున్నాం. చంద్రబాబు నాయుడు లోకేష్ అన్న. ఏమన్నా ఏమైనా సమస్యలు ఉన్నాయా? చెప్పారు. కట్టుకో. డబ్బులు పిల్లలు ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? పాప ఇంకా బాబా ఏం చదువుతున్నారు? చదివించు. పిల్ల ఎంత వయసు ఉంటుంది పాపకి? పంపి ఎందుకు మధ్యలో ఆపిచ్చేస్తున్నారు? పాపకి డబ్బులు పన్నాయా? కాలువలు వేపిస్తాము, అన్ని చేపిస్తాము. సరేనా? కొద్దిగా ఓపిక పట్టి ఒక్కొక్కటి చేసుకుంటాం. కాకపోతే నువ్వు రేపటి నుంచి మొదలు పెట్టుకుంటావు. రేపే మొదలు పెట్టుకో. మిగతా నేను చూసుకుంటా. సరేనా? నేనే చెప్తున్నా కదా మొదలు పెట్టుకోమని. ప్రవళిక ఎక్కడ చూపించుకుంటా? ఒకసారి కాగితాలన్నీ తీసుకొని నా కాడికి తీసుకురండి. నేను హైదరాబాద్లో మాట్లాడి అన్ని చెక్ చేయించి ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకుంటాను. నువ్వేం చేస్తావంటే కాగితాలన్నీ రెడీ చేసుకొని రేపు ఉదయం మా కాడికి రా. సరేనా? అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు బాగా చదువుకో. ఏం కాదు. సరేనా? రేపటి తీసుకొని చదువు. చదవడం వచ్చు కదా. ఈ సంవత్సరంలో ఏమేమి చేసావు బాబుకి డబ్బులు కొన్నాయా? తల్లికి కొన్నాయి కదా, బాగా చదివించండి. ఏమన్నా ఏమైనా సమస్యలు? ఒక బిల్లు కూడా పడలేదా? చంద్రబాబు ఇక్కడే ఉంది. నీకు డబ్బులు వేసి నేనే లోకేష్ ఉన్నా. లక్ష్మణ ఇదేనా నీ ఇల్లు? డబ్బులు పన్నాయా? అంగన్వాడీ ఈ అబ్బాయి పడినాయి కదా 13,000. బాగా చదివించండి. మరి వాళ్ళు కట్టలేదా మీకు? తప్పకుండా మీకు ఇల్లు కట్టించి బాధ్యత మాది. ఏం బాబు? సరే కదా, గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు డబ్బులు పెంచినాడు చూడు. వస్తానమ్మా. లేదు కదా, ఏదైనా కావాలా? ప్రభుత్వం పెట్టింది. బిల్లు నిలబడిపోయిందా? ఒకటైనా వచ్చిందా బిల్లు? ఒక బిల్లు పడింది. ఇది కవర్ అవుతుంది. ఇది కూడా పైనుంచి డబ్బులు వదలంగానే మీకు డబ్బులు పడతాయి. అన్నీ అప్డేట్ అది అందరితో పాటు మీకు కూడా వచ్చేస్తుంది. తొందరలోనే వచ్చేస్తుంది. సరే, చంద్రబాబు నాయుడు మమ్మల్ని గుర్తు పెట్టుకోండి. బడికి బడికి నాన్న వచ్చినావా? ఏం పేరు నీ పేరు? సంతోష్. ఏ క్లాస్? ఒకటో క్లాసా? తండ్రికి వందనం పడిందమ్మా? కొత్తగా ఎక్కినాడా?
పడతాయి డబ్బులు నెక్స్ట్ పడతాయి నీకు సరేనా 13,000 డబ్బులు పడతాయి. ఏమైనా కావాలా అవసరం ఉందా ప్రభుత్వం తరఫు నుంచి? ఏది పట్టాలు డబ్బులు లేవా? నిదానికి కట్టుకో డబ్బులు వస్తాయి. నువ్వు కట్టుకుంటూ డబ్బులు ప్రభుత్వం నుంచి వచ్చేస్తుంటాయి. కడుతుంటారు కట్టు బాగా కట్టు. పెన్షన్ వస్తుంది కదా 4,000. ఎవరు ఇస్తున్నారు? గవర్నమెంట్ ఎవరు? చంద్రబాబు నాయుడు. అది గుర్తుపెట్టుకో. చెప్పాలమ్మా గట్టిగా, కొండకి చెప్పాలమ్మా గట్టిగా. ఇద్దరు ఎక్కడ పోతాడు? అంగన్వాడికి పోతాడా? ఇంకొకరు ఏం పేరు నీ పేరు? నవీన్. ఏ క్లాసు? 3. 2 3 నువ్వు మర్చిపోయినావా 2 3 అని? అరే ఇప్పుడు నువ్వు స్కూల్కి టైంకి పోతే డబ్బులు పడతారా? స్కూల్కి పోతే కదా వీడు 75% ఉండాలా అటెండెన్స్. రోజు స్కూల్కి పోతే అమ్మ అకౌంట్లో డబ్బులు పడతాయి. పోతావా స్కూల్కి? బాగా చదువుకోవాలా. ఆ పాపకు పడినా ఏ క్లాస్? బాగా చదువుకో. ఏమో బాబు స్కూల్కి రెగ్యులర్గా పంపిస్తే మీకు డబ్బులు పడతాయి చూడండి. ఈయన వేస్తారా? ఈయన కూడా వేస్తున్నారా? విద్యాశాఖ మంత్రి పంపించి డబ్బులు తల్లికి వందన డబ్బులు పడతాయి. మీకు ఏమైనా వచ్చి కావాల్సి ఉన్నాయా ప్రభుత్వం? సమస్యలు ఏమన్నా టెంపుల్లో పని చేస్తుంటే ఏం లేదా సమస్యలు ఉన్నాయి? జాగ్రత్త సరేమ్మా. ఏదో కావాలంటే అడగండి. ప్రభుత్వం రేషన్ కార్డు రాలేదా? ఇంకా నేను మార్కెట్ చేపిస్తాను. మీ ఆధార్ కార్డు తీసుకొచ్చిన వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడే నోట్ చేసుకొని తొందరగా వచ్చి చేస్తాను. తల్లికి వందల డబ్బులు పడినాయా? ఎంతమంది పిల్లలు? ఇద్దరు పడ్డాయి కదా. వెరీ గుడ్. ఇంకేమైనా కావాలంటే అడిగి చేయించుకోండి. గుర్తుపెట్టుకోవాలా? ఏమా ఇప్పుడు అంగన్వాడి గుర్తున్నా? గుర్తుపెట్టుకోవాలా? ఇంతకుముందు జగన్ ఒకటే వేసేవాడు. ఇంతమంది ఉంటే అంతమందికి వేస్తాడు. గుర్తుపెట్టుకున్నాము. బాయ్. ఒక 2 days 70,000 బిల్ పడుతుంది. 2 రోజులు నీకు 70,000 పడుతుంది. దగ్గరుండి కట్టిస్తాం మేడం. అడగండి లైన్లో కట్టిస్తాను మేడం. 2 రోజులు 70,000 పడుతుందని ఆయన చెప్తున్నారు. వస్తుందేమా? తప్పకుండా వస్తుంది. సన్నా పెంచడానికి డబ్బులు 4,000 వస్తుంది కదా. అది గుర్తుపెట్టుకో. నీకు బిల్లు పడుతుంది, పెన్షన్ వస్తుంది, టైంకి వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలా మీరు. వస్తాను పెన్షన్ వస్తుందా? గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ. పెన్షన్ వస్తుందా? 4,000 గుర్తుపెట్టుకోండి. మీకమ్మా ఒకటే మా వాళ్ళకి చెప్పండి, నేను చేస్తాను.